ఆంధ్రప్రదేశ్లో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు అనంతపురంలో జీపు యాత్రను ప్రారంభించారు. ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు 450 కిలోమీటర్ల మేర ఈ జీపు యాత్ర కొనసాగనుంది. విద్యారంగ సమస్యల గురించి వినతి పత్రం రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్న ఎస్ఎఫ్ఐ నాయకులతో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఈరోజు అనంతపురం నడిబొడ్డున గాంధీ విగ్రహం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని గురించి పరిష్కరించడానికి, ఆ విద్యారంగ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీపీ యాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఏవేవి సమస్యలు ఉన్నాయి దాని గురించి మనతో మాట్లాడడానికి స్టేట్ సెక్రటరీ మనతో మాట్లాడడానికి ప్రసన్న కుమార్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అడిగి తెలుసుకుందాం. అసలు ఈ జీపీ యాత్ర 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అనంతపురం జిల్లాలో ఎన్ని రోజులు పర్యటిస్తున్నారు, దీని గురించి వాళ్ళ మాటల్లోనే అడుగుతుందాం. బ్రదర్ చెప్పండి, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఏమేమి సమస్యలు ఉన్నాయనే దాని గురించి మీరు జీపీ యాత్ర అనేది ప్రారంభించున్నారని తెలిసింది. దీని గురించి మీ మాటలో చెప్తారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా కమిటీ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 5 రోజుల పాటు అనంతపురం జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల్ని తెలుసుకోవడం కోసం జీబీ యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు కాటకాలతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో విద్యార్థులు చదువుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం కల్పించాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలని ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంటు 7,800 కోట్ల రూపాయలకి ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఈ 7,800 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అట్లాగే హాస్టల్స్లో ఈరోజు నీళ్లు లేక, తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మెస్ బిల్ పెంచాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు, కాబట్టి ఏ ఒక్క హామీని కూడా విడుదల చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా, అదేవిధంగా హాస్టల్ మెస్ బిల్ పెంచాలా, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఏవైతే చేస్తున్నారో ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు సంఘాలని పోట్లాడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ జీబీ యాత్ర కూడా డిమాండ్ చేస్తున్నది. ఈ జీపీ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా సెక్రటరీ పరమేష్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. పరమేష్ చెప్పండి, అసలు ఈ జీపీ యాత్ర ముఖ్య కారణం ఏమి, అసలు ఏ సమస్యల గురించి మీరు ప్రధానంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ జీపీ యాత్ర అనంతపురం నగరంలో టవర్ క్లాక్ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమై 3వ తేదీ 7వ తేదీ రాయదుర్గంలో ముగింపు జరుగుతుంది. మొత్తంగా ఈ యాత్ర విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ఏదైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో, ఈరోజు సంక్షేమ హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు తీవ్రమైనటువంటి అనేక రకాల ఇబ్బందుల మధ్య ఈరోజు వాళ్ళ జీవనం గడుపుతూ విద్యను అభ్యాసించాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఎక్కువగా కనపడుతుంది. ఈరోజు 54 బీసీ హాస్టల్స్, 52 ఎస్సీ హాస్టల్స్, 9 ఎస్టీ హాస్టల్స్ ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్లో దాదాపు 20,000 మంది విద్యార్థులు ఈ జిల్లాలో విద్యను అభ్యసిస్తుంటే ఈరోజు 20,000కు పైబడినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఇప్పటిదాకా కనీసం దుప్పెట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన ట్రంక్ పెట్లు కానీ, లేకుంటే హాస్టల్స్లో ఇప్పటిదాకా వైద్య పరీక్షలు కానీ, లేక ఆ హాస్టల్స్లో అవసరమైనటువంటి మౌలిక వసతులు మంచినీరు కానీ, త్రాగునీరు కానీ, మెస్సులు కానీ ఇట్లాంటివి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనపడుతుంది. ఈరోజు మొన్న కురిసినటువంటి వర్షానికి చాలా సంక్షేమ హాస్టల్స్ శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు పడిపోతాయో తెలియదు, ఎప్పుడు విద్యార్థులు ప్రమాదానికి గురవుతారో తెలియదు, ఎప్పుడు ప్రాణాల గాల్లో కలిసిపోతాయో తెలియదు. కానీ ఇలాంటి సమస్యలు ఉన్న సంక్షేమ హాస్టల్స్లో పునర్నిర్మాణం చేయమని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా అడుగుతున్నాం. మొత్తం మీద మీ షెడ్యూల్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఈ రోజు అనంతపురం నుంచి ప్రారంభించి రాయదుర్గం 7వ తేదీ ముగియనుంది. ఈ మధ్యలో ఏ ఊర్లు మీరు కవర్ చేయబోతున్నారు? ఈ రోజు 3వ తేదీ అనంతపురం టక్లాక్ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైనటువంటి ఈ సభ గారల్దీన్ దగ్గరకు వెళ్తుంది. గారల్దీన్ మండల కేంద్రం చూసుకున్న తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ వెళ్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ మధ్యాహ్నం సింగనమలకి వెళ్తుంది. 2వ రోజు రాత్రికి గుంతకల్కి వెళ్తుంది. గుంతకల్లో బీసీ హాస్టల్స్లో బస ఉంటుంది. 3వ రోజు గుంతకల్లో ప్రారంభం అవుతుంది. వజ్రకరూరు మీదుగా ఉరవకొండ చేరుకుంటుంది. ఉరవకొండలో విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడతాం. రాత్రికల్లా కూడేరు మీదుగా ఆత్మకూరు చేరుకుంటుంది. ఆత్మకూరు బీసీ హాస్టల్స్లో విద్యార్థులతో బస ఉంటుంది. 5వ తేదీ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద మొత్తం రాయదుర్గంలో ఉన్నటువంటి పట్టణంలో విద్యార్థులందరితో ముగింపు సభ ఉంటుంది. ముగింపు సభకు అఖిల భారత నాయకులు గేయానంద్ గారు వస్తారు. అప్పుడు విద్యార్థి సమస్యలను కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి 5వ రోజు సభ ముగిసిన తర్వాత జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి విద్యార్థుల సమస్యలన్నీ కూడా ఒక రిపోర్ట్ ఫైల్ తీసుకొచ్చి కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరిస్తారా లేరా అనేటువంటిది ఫైనల్గా మేము తేల్చుకోవడం కోసమే ఈ యాత్ర ముగిస్తుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా రాష్ట్ర మరియు జిల్లా ఎవరైతే ఉన్నారో కార్యవర్గ సభ్యులతో మొత్తం విద్యార్థులతో కలిసి
జీపీ యాత్రను అయితే ఎస్ఎఫ్ఐ లీడర్లు అయితే ప్రారంభించున్నారు. ఈ జీపీ యాత్రలో భాగంగా విద్యార్థులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలపైన వాళ్ళు పోరాటం చేసి ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత సంక్షేమ హాస్టల్లో విద్యార్థులను ఇబ్బంది పడుతున్న సమస్యలపైన తెలుసుకొని దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే అవన్నీ పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ కమల్తో ప్రకాష్, అనంతపూర్.